నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సరస్వతి నగర్ నందు గల ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పట్ల పరీక్ష నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రశ్నాపత్రం ఆలస్యంగా ఇవ్వడం, త్వరగా తీసుకోవడం పట్ల పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సంవత్సరం నుండి నిద్రాహారాలు మాని సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు పిల్లలు సిద్ధమయ్యారని, పరీక్షా కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యానికి పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థిని తల్లి వింజమూరుకు చెందిన ప్రభావతి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సరస్వతి నగర్ నందు గల ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వింజమూరుకు చెందిన విద్యార్థిని తల్లి ప్రభావతి మాట్లాడుతూ, పరీక్షా సమయం మధ్యాహ్నం 2 నుండి 4:30 వరకు కాగా ప్రశ్నాపత్రం అరగంట లేటుగా ఇచ్చి పరీక్ష ముగింపు సమయానికి అరగంట ముందే పరీక్షా పేపర్ లాగేసుకున్నారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా సమాధానం నిర్లక్ష్యంగా చెప్తున్నారన్నారు. ఒక 40 నిమిషాలు ఉందని చెప్పడం 5 నిమిషాలు లాగేయడము. మాకేం అవసరం సార్? మేమేం చేస్తాం సార్? ఏం చేస్తాం సార్? మేము మామూలుగా ఏం చేస్తాం? మేము సార్ ఇంకొకసారి అన్నా మీరు కాదన్నా 13వ రూమ్ నెంబర్ లో కాకుందా? 13వ రూమ్ నెంబర్ చెప్పేసి అందరూ ముందు ఒప్పుకునింది. సంవత్సరం నుంచి అన్నం నీళ్లు లేకుండా అమ్మాయి పడిన కష్టం మాకు తెలుసు. మా ఫ్యామిలీ అంతా అంత కష్టపడ్డాం. 2 to 4:30 అని చెప్పారు ఎగ్జామ్. అమ్మాయికి లేటుగా 10 నిమిషాలు లేటుగా ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ లేటుగా ఇచ్చారంట. హాఫ్ అన్ అవర్ లేటుగా ఇచ్చారు. లాస్ట్ లో 40 నిమిషాలు ఉందని చెప్పారు. మళ్ళీ వెంటనే జస్ట్ 10 మినిట్స్ 5 మినిట్స్ టైం అని చెప్పి పేపర్ లాగేసుకున్నారు. ఏం చెయ్యాలి? మా పాపకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఎవరు దీనికి బాధ్యత? ఇన్విజిలేటర్ అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోద్ది. హెడ్ అడిగితే బయటికి రాదు. ఎవరయ్యా దీనికే? ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పుడు లోపలికి వాచ్లు తీసుకుపనిలా, మామూలు వాచ్ తీసుకుపోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. స్మార్ట్ వాచ్లు తీసుకుపనిలా. రూమ్ లో క్లాకులు ఉన్నాయి, ప్రతి అరగంటకి వాళ్ళు అలర్ట్ చేస్తారు. 5 మినిట్స్ అని చెప్తుంటున్నారు. వాళ్ళ క్లాకులు లేవు, ఉన్నాయి, పని చేయలేదు. అంతే కూడా కాకుండా వాళ్ళు ఈ విధంగా మిస్లీడ్ చేయడం. ఒకసారి వచ్చి 40 నిమిషాలు ఉందని చెప్పడం, లేటుకి ఇచ్చారు కదా లేటుకి తీసుకోమని చెప్పడం. కానీ ఇన్విజిలేటర్లు వాళ్ళ యొక్క పరిస్థితులకు ఆధారంగా వెంటనే పేపర్ పెరికేయడము, పిల్లలు సరిగా బబ్బులు దిగిపోవడం, వాచ్ లోపలికి తీసుకుపోవడం, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు? ఇన్విజిలేటర్ మాకు సంబంధం లేదు, సెక్యూరిటీ వాళ్ళు మాకు సంబంధం లేదు, దానికి సంబంధించి ప్రిన్సిపాల్ ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతమంది పిల్లలు అన్ని ప్రతి రూమ్లో ఇదే విధంగా జరిగింది. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లా. ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మేడం గారు బయటికి రాలేదు.